షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. ఇది ధ్యానాంశం. ప్రైడ్ ఆఫ్ బైబిల్ అండ్ ప్రైజ్ ఆఫ్ క్రైస్ట్. ప్రైడ్ ఆఫ్ బైబిల్, ప్రైజ్ ఆఫ్ క్రైస్ట్. వాక్య భాగము ఆదికాండం 11వ అధ్యాయము మొదటి 9 వచన సారాంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 11 verses 1 to 9. ఈ లేఖన భాగం ధ్యానం చేసినప్పుడు దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించి దేవుని ఆశించిన రీతిగా వారు జీవించగా, వారి ఇష్టానుసారం జీవించడం ప్రయాసపడ్డారు, లేదా ప్రయత్నం చేశారు. వారికి సొంత బుద్ధిని జ్ఞానం ఆధారంగా చేసుకొని దేవుడు కోరిన విధంగా కాకుండా వారు ఆశించే రీతిగా వారు జీవించడానికి ప్రయత్నం చేశారు. దేవుడు నోహుతో సెలవిచ్చాడు, మేము భూమి అంతా చెదిరిపోవాలి, విస్తరించాలి. అయితే మొదటి నుంచి దేవుని యొక్క కోరిక. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో ఆ మాట ఉన్నది, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అండ్ ఫిల్ ది ఎర్త్, సబ్డ్యూ ఇట్. వారు ఆశీర్వదించాడు ఆయన, మీరు భూమి అంతటా ఉండాలి, నిందించాలి. నోహుతో సందర్భంగా సెలవిచ్చాడు, మీరు భూలోకమంతటా విస్తరించాలి, భూలోకమంతా జనాంగాలు ఏర్పడాలి. అది దేవుని యొక్క ఆశయం, దేవుని యొక్క కోరిక. అది భూలోకమంతా తనకంటూ ప్రజలు ఉండాలి, తనకంటూ జనాంగం ఉండాలి. కాబట్టి స్కాటర్డ్, అలా చెదిరిపోకుండా వాక్య భాగంలో వారు తూర్పు ప్రయాణమే పోతుండగా షినారు దేశంలో ఒక మైదానం కనబడి, ఇక్కడ మంచి మైదానం కనిపిస్తుంది ఇక్కడ మనకు. ఇక్కడ పెద్ద మైదానం వారికి కనిపించింది. వారు అనుకున్నారు, మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నది. రాళ్ళకు పెద్దగా ఇటుకలను, అడుసులకు పెద్దగా మట్టికిను వారుకుండేను. ఇక ఇటుకలు చేసి వారు చూస్తున్నాం. ఇక్కడ మట్టి మనకు కనిపిస్తుంది. వారు చూశారు, రాళ్ళకు ప్రతిగా వారికి ఇటుకలు ఉన్నాయి, అడుసులకు పెద్దగా మట్టి కీలు వారికి ఉన్నది. ఎంత చూశారు. కాబట్టి మనం ఒక మంచి పట్టణం కట్టాలి. వాక్య భాగంలో 4వ వచనం, మరియు వారు మన భూమి అందరూ చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశంలో శిఖరం గల ఒక గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి మాట్లాడుకునగా, ఈ వాక్యం గమనించినప్పుడు దే వాంట్ టు బిల్డ్ ఎ సిటీ, ఒక మంచి పట్టణం కట్టాలి. ఆ తర్వాత దే వాంట్ టు బిల్డ్ ఎ టవర్. సెకండ్ వన్, థర్డ్ వన్, దే వాంట్ టు హ్యావ్ ఎ నేమ్, ఒక పేరు సంపాదించుకోవాలి. నెంబర్ 4, నాట్ టు బి డిస్పర్స్డ్ అండ్ స్కాటర్డ్, చెదిరిపోకుండా మనం ఇక్కడే ఉండాలి. గాడ్స్ అంబిషన్, డిజైర్ అబౌట్ దే షుడ్ బి స్కాటర్డ్. వారందరూ చెదిరిపోవాలి, వారు భూలోకం అంతా వారు వ్యాప్తి చెందాలి. అలా కాకుండా వారి ఆలోచనలు దేవుని ఆలోచన వ్యతిరేకంగా ఉన్నవి. ద ప్లాన్స్ ఆర్ డిఫరెంట్, ద ప్లాన్స్ ఆర్ అగేన్స్ట్ గాడ్స్ ప్లాన్. దేవుని ఆశయాలకు తగ్గట్టుగా నడుచడం లేదు. వారు మీరు చెదిరిపోవాలి, నో వి వాంట్ గో, మీరు విస్తరించాలి, నో ఇక్కడే ఉంటాం, వి డోంట్ వాంట్ టు బి స్కాటర్డ్, డిస్పర్స్డ్, వి స్టే హియర్ ఓన్లీ అంటూ దేవునికి అభిమతానికి, దేవుని ఆశయాలకు భిన్నంగా వారు జీవించడం ప్రారంభం చేశారు. ఆ తర్వాత వారు గోపురం కట్టడానికి ప్రయత్నం చేశారు. వాక్యమా చూస్తున్నాం, డిసైడింగ్ దెమ్సెల్వ్స్ వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ దెమ్. వారు డిసైడ్ చేసుకుంటున్నారు, వారికి ఏది మంచిదో అది వారంతా వారు డిసైడ్ చేసుకుంటున్నారు. God will decide what is the best for you and for me. God should be a deciding factor in our lives, not ourselves. They themselves decided what is best, what is suitable for them. And వారంతా వారు డిసైడ్ చేసుకున్నారు. God has already decided. ఏమనగా మేము చెదిరిపోవాలి, విస్తరించాలి. కానీ మేము చెదిరిపోము, ఇక్కడే ఉంటాం. A sin of Adam's nature was in them. ఆదం యొక్క స్వభావంలో ఉన్నది డిసోబీడియంట్ స్పిరిట్, అవిధేయత వారిలో ఉన్నది.
దేని మాట పెడచెవును పెట్టారు. లవ్ ఆఫ్ సెక్యూరిటీ, నాట్ టేకింగ్ రిస్క్. వాళ్ళంతా వరకు ఒక్క పట్టణం కట్టుకోవాలి, టవర్ కట్టుకోవాలి. లవ్ ఆఫ్ సెక్యూరిటీ. కాబట్టి ఆర్థిక కాకుండా వారు ప్రభుని ఆశ్రమంగా ఎంచుకొని ముందు సాగిపోవాలి. కానీ రిస్క్ చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. దే డోంట్ టేక్ రిస్క్. మనం కూడా అంత రిస్క్ తీసుకొని ఇష్టపడం. మనం క్రిస్టియన్ లైఫ్ లైఫ్ ఆఫ్ రిస్క్. ఆ రిస్క్ ఇది కంపేర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంగా సహచరులుగా రిస్క్ అనేది, రిస్క్ తీసుకుంటేనే మనం విజయం పొందగలుగుతాం, ఫలితాలు సాధించగలుగుతాం. ఆ తర్వాత గమనించినప్పుడు వారు దే వాంటెడ్ టు హ్యావ్ ఎ మోనోలిథిక్ సిటీ. చంద్రబాబు ఒక్కచోట ఉండాలి, విస్తరించకూడదు. దట్ ఇస్ కాల్డ్ మోనోలిథిక్ సిటీ. ఇక్కడే ఉందాం అంతే. ఇంకా దేవుడు చూశాడు, ప్రభువు నిజముగా వారి భాషలను తారుమారు చేశాడు. కాబట్టి దానికి పేరు బాబేలు పేరు పెట్టారు. ఎందుకనగా ఇట్ వాజ్ నాట్ ది గాడ్స్ ఇంటెన్షన్. అది దేవుని యొక్క ఉద్దేశం కాదు, దేవుని యొక్క అభిమతం కాదు, దేవుని యొక్క కోరిక కాదు. కాబట్టి దేవుడు వాళ్ళకి భాష తారుమారు చేశాడు. గాడ్ కన్ఫౌండ్ ద లాంగ్వేజెస్. ఎందుకనగా వారి ఆలోచనలు విషపూరితంగా ఉంటున్నవి. వారి ఆలోచనలు మంచివి కాదు, వారి జీవితానికి మంచివి కాదు. వారంతా వారి పేరు సంపాదించుకోవాలి, ఇవన్నీ వాళ్ళలో ఉన్నాయి. కాబట్టి దేవుడు వారిని ఆపివేశాడు. God interfered and thwarted their plans and God defying objectives. దేవుని వ్యతిరేకించే ఆలోచనకు ప్రభు వాటిని సమూల నాశనం చేశాడు. మనము కూడా దేవుడు ఆశించే రీతిగా మనం జీవించాలి, దేవుడు కోరిన రీతిగా మనం జీవించాలి. ప్రభు మనకు సహాయం చేస్తాడు. 90 కీర్తన అతను వినిపించేది గొప్ప చేస్తాను, గొప్ప చేసి ఆయనే. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముతో అన్నాడు, ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్. గొప్ప చేసే దేవుడే కాదు, మనం గొప్ప చేసుకోలేం. ఆనాడు ఏలి యాజకుడు తన కుమారుడు దేవునికి ఎక్కువగా చేశాడు, ఆయన కనపరిచాడు. అది తప్పండి. మనంతా గొప్ప చేసుకోలేము కదా, దేవుడే గొప్ప చేస్తాడు. దేవుడు లేవనెత్తాడు ఎప్పుడనగా ఆయన బలిష్టమైన చేతి కింద దీనమనసుతో జీవించినప్పుడు తగిన కాలం ఉంది అని ఇచ్చేస్తే గాడ్ విల్ ఎలివేట్ యువర్ లైఫ్, ఎగ్జాల్ట్ యువర్ లైఫ్, బట్ హంబల్ యువర్ సెల్ఫ్. ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. హ్యూమిలిటీ ఇస్ ఎ వే టు ఎగ్జాల్టేషన్. ఏసయ్య దాన్ని తగ్గించుకున్నాడు కాబట్టి హెచ్చించబడ్డాడు. మీరు హెచ్చించుకుంటున్నారు, పేరు కావాలి, పేరు కావాలి, పేరు కావాలని పేరు కోసం ప్రాకులాడుతున్నారు. కాబట్టి దేవుడు వారిని అణిచివేశాడు, వారి భాష తారుమారు చేశాడు, భూమంతటా చెదరగొట్టాడు. వాక్య భాగంలో ఈ 11వ అధ్యాయము 9, 10 అధ్యాయాలు ఉండాలి. క్రానలాజికల్ ఆర్డర్లకు ముందు వెనక ముందైనది. మనం 10వ అధ్యాయం గమనిస్తే అక్కడ భాషలు చూస్తాం, ఇక్కడ ఒక భాష ఉన్నది. కానీ ఇది 11వ అధ్యాయం అనేది విషయాలు 9, 10 అధ్యాయాలు రాయబడి ఉండాలి. అవి 11వ అధ్యాయంలో ఉండాలి. కాబట్టి అక్కడి నుంచి భాషలంతా కూడా లోకమంతా వ్యాప్తి చెందాయి. కాబట్టి ద్వారా మనం దేవునికి లోబడి దీని మనసు కలిగి ఆయన చెప్పిన విధంగా జీవించినప్పుడు దేవుడు ఎంతగానో హెచ్చిస్తారు. కాబట్టి ఆ రీతిగా మనం దేవుని ఆజ్ఞ విధేయులను జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సహాయం ముందుగా దయచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నత యేసయ్య మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఓ సత్యవారంద నిమ్రోదు రాజు కాలంలో ప్రభు నాయన వారు గొప్ప గోపురం, ఆకాశం నుండి గోపురం కట్టాలని, పట్టణం కట్టుకోవాలని, పేరు సంపాదించుకోవాలని చెదిరివ్వకుండా ఆశించారు. కానీ మీరు వారు చెదరగొట్టారు తండ్రి. ఎందుకనగా మీ ఆజ్ఞకు వారు అవిధేయులయ్యారు. కాబట్టి తండ్రి అవిధేయత గొప్ప పాపం నాయన. ఆ పాపం మాలో ఉండకుండా తండ్రి, ఆ పాపం పడిపోకుండా ప్రభు మీ ప్రతి మాటగా విధేయత చూపించండి. మీ కోరికగా జీవించినప్పుడు తండ్రి బలిష్టమైన చేతి కింద దీన మనసుతో జీవించినప్పుడు నాయన హెచ్చితేడు మీరు. కాబట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మాటకు విధేయత చూపే కృపను ప్రతి బిడ్డకు దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు
మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.